హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. నేను మీకు ఒక చక్కని మంచి ఒక ఫుడ్ చూపిస్తున్నాను. ఇదేంటంటే పెద్దల మూట చెద్దన్నం మూట అన్నారు కదా, అలాగే మీకు లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక సమస్య చెప్పింది. ఆ సమస్యకు పరిష్కారం చెప్పమంటే నేనైతే ఇలా వీడియో చేసి పెడతాను చూడు అని చెప్పి అమ్మాయికి వెంటనే ఇలా వీడియో చేసి పెట్టాను. ఆ అమ్మాయి వెంటనే తను ఇలా చేసి తిన్నది. ఆ సమస్య అయితే పరిష్కారం తీరిపోయింది. తనకి చాలా బాగా నచ్చిందంట. తనకి తెలియదు, అంటే వాళ్ళు పెద్దవాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు. సో వాళ్ళకి తెలియక ఆ సమస్యతో 4 డేస్ నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను. నువ్వు చెప్పాక ఇలా చేసుకున్నాక నాకు చాలా బాగుంది. స్టమక్ అంతా కూడా చాలా నీట్గా అయింది. ఎంత ఫ్రీగా ఉన్నానంటే అంత ఫ్రీగా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ. నాకే కాదు, ఈ సమస్య చాలామందికి ఉంది. మీరు యూట్యూబ్లో చేస్తున్నారు కదా, అలా యూట్యూబ్లో పెట్టండి అంది. నాకు కూడా అప్పుడు ఐడియా వచ్చి ఇలా యూట్యూబ్ వీడియో చేశాను. ఏమీ లేదండి, తనకి 4 డేస్ నుంచి స్టమక్ అప్సెట్ అయ్యిందంట. మందులు వేసుకున్నా కూడా తగ్గట్లేదని చెప్పింది. సో నేనేం చెప్పానంటే, ఒకరోజు నైటు ఇలా అన్నం వండుకుని కుండలో ఆ అన్నంలోనే వేడి చల్లారాక 1/2 లీటర్ పాలు వేసుకుని ఆ పాలల్లో గరిట మజ్జిగ వేసుకుని ఒక ఉల్లిపాయ 4 పీసెస్ కింద కట్ చేసి కరివేపాకు పచ్చిమిరపకాయ వేసి ఆ నైట్ అంతా కూడా అలా ఒక దానికి కుండకు క్యాప్ ఇస్తారు కదా, ఆ మూత పెట్టేసి ఉంచేయమన్నాను. నెక్స్ట్ డే ఒక అరటిపండు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం మజ్జిగ వేసుకుని మెత్తగా కలుపుకుని తినమన్నాను. అలా తిన్న రోజు నుంచి తనకి ఎంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉందని సంతోషించింది. సో వేసవి కాలం కాబట్టి మనం బయటికి వెళ్తూ ఉంటాము. కొంచెం బయట ఫుడ్ ఎప్పుడైనా తింటున్నప్పుడు స్టమక్ ఎప్పుడైనా అప్సెట్ అవుతే ఇలా మనం చేసుకుని తింటే ఆ సమస్యకి పరిష్కారం అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వేసవికాలం కాబట్టి మార్నింగ్ టైము టిఫిన్స్ అట్లు ఇడ్లీ ఇలాంటివి తినే బదులు ఇలా చెద్దన్నం తింటే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ గారు మా నాన్నమ్మ గారి కాలంలో కూడా ఇలాగే చేసుకుని తినేవారు. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ రూపంలో ఇవ్వండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ ప్రాబ్లం ఎవరికైనా మోషన్స్ కానీ స్టమక్ ప్రాబ్లం కానీ కడుపు నొప్పి కానీ ఇలా ఏదైనా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇలా మీ స్టమక్ ఎలా ప్రశాంతంగా ఉందో నాకు చిన్న కామెంట్ చెప్పండి. అరటిపండు వేసుకోవడం వలన ఏంటంటే మనకి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కమ్మటి మజ్జిగలో అరటిపండు చక్కెరకేళి అరటిపండు తీయగా వేసుకోవడం వలన మనం హ్యాపీగా తినగలుగుతాం అనమాట. ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతాం కూడా. నేను ఇలా కుండలో వండి కుండలోనే తోడు పెట్టడం మూలని చల్లగా ఉందండి. దానికి చెప్పడం ఎలా ఉన్నా ముందు మేము కూడా ఒక 4 డేస్ ఇలా తిన్నాము. మా ఇంట్లో వాళ్ళు కూడా మా వారు కూడా చాలా బాగుంది, నీరసం అయితే తగ్గింది అన్నారు. వేసవికాలం మనం ఆయిల్ ఫుడ్ తినడం మానేసి ఇలా పిల్లలకి ట్రై చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎటువంటి మెడిసిన్ వాడకుండా మన ఇంట్లో వాటితోనే ఇలా ట్రై చేయడం వలన మనకి మెడిసిన్ తెచ్చుకోవాలి, మెడిసిన్ వాడాలి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న బాధ ఉండదన్నమాట. సో మీరు కూడా పిల్లలకి మార్నింగ్ టైము హాఫ్ డే స్కూల్స్ కదా, ఇలా ట్రై చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్తారు. స్కూల్ నుంచి వచ్చాక కూడా హ్యాపీగా వాళ్ళు యాక్టివ్గా ఆడుకుంటారు. బాగుంటుంది వాళ్ళ యాక్టివ్నెస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.